నమస్తే. వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్. ఇందులో మనం ప్రాణిక్ హీలింగ్ గురించి, వేరే స్పిరిచువల్ టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాము. బుక్ రీడింగ్ సెషన్‌లో ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ప్రాణిక్ హీలింగ్ ఎలా స్టార్ట్ అయింది? దీన్ని స్టార్ట్ చేసిన మాస్టర్ చోవా గారి జీవిత చరిత్ర. ఆయన మాటల్లో ఆయన కొద్దిగా మనకి ఇచ్చారు పుస్తకంలో. అది తెలుగులో మీ ముందర ఉంచుతున్నాను. ఆ ప్రయత్నం చేస్తున్నాను. అంటే మాస్టర్ గారు చాలా కాలం తన గురించి తాను చెప్పుకోలేదు ఎక్కడ. ప్రాణిక్ హీలింగ్ స్ప్రెడ్ అవ్వడం మొదలెట్టినప్పటి నుంచి ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ ఇంకా అందరూ ఏవో ఊహాగానాలు, కొంచెం ఆ లైఫ్‌లో తెలిసిన వాళ్ళు, అంటే ఆయన చిన్నతనం గురించి తెలిసిన వాళ్ళు ఏవో స్టోరీస్ చెప్పడము, అట్లా స్ప్రెడ్ అవుతూ, అలా కాదు, నా గురించి నేను ఒక షార్ట్ ఆటోబయోగ్రఫీ చెప్పుకుంటాను అని ఆయన పుస్తకంలో ఇచ్చారు. అది ఆయన చాలా క్లియర్‌గా, ప్రిసైజ్‌గా, మనకు ప్రాణిక్ హీలింగ్ ఎంత సింపుల్‌గా, ప్రిసైజ్‌గా ఉంటుందో, అలాగే ఆయన ఆటోబయోగ్రఫీలో, ఆయన జీవిత చరిత్రలో కూడా అంతే క్లుప్తంగా, కరెక్ట్‌గా మనకి అందించారు. అది నేను తెలుగులోకి చెప్పేటప్పుడు నా వల్ల పొరపాట్లు జరగచ్చు. అందుకని ముందరే చెప్తున్నాను. మాస్టర్ గారు ఇచ్చింది ప్రతి లైను నేను చెప్పబోవట్లేదు. ఎంత చెప్పగలిగితే నాకు ఆ శక్తి భగవంతుడు, పరమగురువులు ఎంత ఇచ్చారో అందులో కొంత ఉపయోగించి నాకు చేతనైనంత చెప్పడానికి, వివరించడానికి ప్రయత్నిస్తాను. మాస్టర్ గారిని మొదట్లో చూసిన వాళ్ళకి కొంత తెలుసు. ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్‌లోకి వచ్చిన వాళ్ళకి అసలు మాస్టర్ గారంటే ఏంటి? అంటే ఎవరో ఏదో చెప్పింది విని అలా అనుకోకుండా, వారి గురించి కొంతన్నా ఆయన జీవితం గురించి కొంతైనా తెలిస్తే బావుంటుంది అన్న ఉద్దేశంతో ఈ బుక్ రీడింగ్ మొదలుపెడుతున్నాను. మాస్టర్ గారు ఏమంటారంటే, ఇదంతా మాస్టర్ గారు ఇచ్చినవే. ఆ పుస్తకంలోంచే నేను కోట్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఏ స్పిరిచువల్ డిసైపుల్ ఈజ్ గైడెడ్ బై 4 ప్రిన్సిపల్స్. ఆధ్యాత్మిక పథంలో ఉండే శిష్యుడు 4 సూత్రాల మీద ఆధారపడి ఉంటాడంటే 4 సూత్రాలని తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఫస్ట్‌ది టు థింక్ అండ్ నో. ఆలోచించడం, ఆలోచించి తెలుసుకోవడం. ఏదన్నా విన్నప్పుడు ఆలోచించి దాన్ని అర్థం చేసుకొని తెలుసుకోవడం. రెండో ప్రిన్సిపల్ టు విల్. సంకల్ప శక్తి, సరి అయిన సంకల్ప శక్తి కలిగి ఉండడం. మూడవది టు డేర్, అంటే ధైర్యం చేసి, సాహసం చేసి ముందడుగు వేయడం. నాలుగవది టు బీ సైలెంట్, మౌనంగా ఉండడం. ఈ 4 లక్షణాలు, 4 గుణాలు ప్రతి ఆధ్యాత్మిక సాధకుడికి చాలా అవసరం. దీన్ని బేస్ చేసుకుని మాస్టర్ గారు తన పర్సనల్ లైఫ్ గురించి, స్పిరిచువల్ లైఫ్ గురించి, ఆధ్యాత్మిక సాధన గురించి చాలా సంవత్సరాలు ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. అలాగే వారికి హెల్ప్ చేసిన స్పిరిచువల్ గైడ్స్ గురించి మొదట్లో సహాయపడిన స్పిరిచువల్ గైడ్స్ కానీ, లేకపోతే వారు వర్చ్యూస్ ప్రాక్టీస్ చేసుకోవడానికి సహాయపడిన వాళ్ళ గురించి కానీ ఎప్పుడూ ఏమీ చేయలేదు. ఫాలోయింగ్ ద లాస్ట్ 4th ప్రిన్సిపల్ టు బీ సైలెంట్. సైలెంట్ అంటే మౌనంగా ఉండడం. మౌనంగా ప్రతిదీ చెప్పుకోకుండా అవసరమైనంత వరకే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆయన సైలెంట్గా ఉన్నారు. కానీ మాస్టర్ గారు ఏమంటున్నారంటే, టు కరెక్ట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ జనరేటెడ్ బై స్పెక్యులేషన్స్ అండ్ రూమర్స్. అందరూ ఏవో వదంతులు, పుకార్లు, ఎవరో చెప్పినవి విని ఇంకక్కడి నుంచి చిలవలు పలవలుగా అంత ఇంత అని చెప్పేయడం, ఇలాంటివన్నీ కరెక్ట్ చేయడం కోసం, తప్పు కథలు స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం వారు తన గురించి తాను ఒక షార్ట్ ఆటోబయోగ్రఫీ రూపంలో ఇచ్చారు. ఎప్పుడు మాస్టర్ గారు నేను, నాది, నా జీవితం అని చెప్పరు. ఆయన థర్డ్ పర్సన్‌లోనే, అంటే ఇంకొక వ్యక్తి చెప్తున్నట్లుగానే చెప్తారు. ఎంసీకేఎస్ అనే చెప్తారు.
ఆయన జీవితం గురించి చెప్తున్నారు. అయితే ఈ పుస్తకం ప్రాణిక్ హీలర్స్, ప్రాణిక్ హీలింగ్ అర్హతకి యోగా నేర్చుకునే వాళ్ళకి కాస్త గురువుగారి గురించి తెలియడం కోసం మాత్రమే. అలాగే వారి జీవితం గురించి మనకు ఉన్న తప్పు అభిప్రాయాలు, వారి సాధన గురించి కానీ, వారి శక్తి గురించి కానీ ఉన్న తప్పు అభిప్రాయాలను సరిచేయడమే ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. ఈ స్పిరిచువల్ గైడ్స్ ప్రతి ఒక్కరికి ఉంటారు. స్పిరిచువల్ గైడ్స్ ఇన్కార్నేటెడ్ సోల్, జీవాత్మ ఎప్పుడైతే శరీరాన్ని తీసుకుంటుందో, ఇది సాధన ముందుకు, ఆధ్యాత్మిక పురోగతి, స్పిరిచువల్ ప్రోగ్రెస్ ప్రాక్టీసెస్ ముందుకు సాగడానికి మనకి కొంత స్పిరిచువల్ గైడ్స్ అవసరం అవుతారు. అయితే మాస్టర్ గారు ఏమంటున్నారంటే, ఈ స్పిరిచువల్ గైడ్స్ అన్న వాళ్ళు ప్రతిసారి ఈ స్పిరిచువల్ ఆస్పిరెంట్ సాధకుడి కంటే చాలా గొప్పవాళ్ళు అవ్వక్కర్లేదు. కొంతవరకు సరైన మార్గంలో పెట్టడానికి వారికి తగిన అర్హత ఉంటే చాలు. ఇది ప్రతి స్టూడెంట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు మాస్టర్ గారు. మీరు గమనిస్తే మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, కొన్ని క్లాసెస్లో యూనివర్సిటీలోనో కాలేజ్లోనో కొన్నిసార్లు టీచర్ కంటే స్టూడెంట్ ఇంటెలిజెంట్గా ఉండొచ్చు. అది జరుగుతూ ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్లో కానీ, కొన్ని విషయాల్లో కానీ స్టూడెంట్కి ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు. అలాని టీచర్ తక్కువ అని కాదు, కానీ అలాంటి పరిస్థితి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్పిరిచువల్ గైడ్స్ కూడా అంతే. స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఎవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి స్పిరిచువల్ గైడ్స్ ఉండాలి. సో ఇక్కడ మాస్టర్ గారు ఏమంటున్నారు అంటే, స్పెషల్ సోల్స్కి, అడ్వాన్స్డ్ సోల్స్కి ఉండే స్పిరిచువల్ గైడ్స్ ఈ అడ్వాన్స్డ్ సోల్ కంటే గొప్పవాళ్ళయి ఉండవలసిన అవసరము లేదు. వీళ్ళని సరైన మార్గంలో వెళ్ళడానికి సహాయపడడానికి అడ్వాన్స్డ్ సోల్స్, ఎంతో పురోగతి సాధించిన ఆత్మ, ఒక మహాత్ములు దిగి వచ్చినప్పుడు వాళ్ళకి మొదట్లో కాస్త సహాయపడడానికి స్పిరిచువల్ గైడ్స్ అవసరమవుతారు. అయితే స్పిరిచువల్ గైడ్స్ మెయిన్ వర్క్ ఏంటి అంటే, ఈ అడ్వాన్స్డ్ సోల్స్కి గైడింగ్, నర్చరింగ్, గార్డింగ్, ప్రొటెక్టింగ్ అంటే ఏంటి? వీళ్ళని రక్షించడము, వీళ్ళని నర్చరింగ్, బోధించి, అంటే కాస్త వాళ్ళు ఫిజికల్ వరల్డ్లో నర్చరింగ్ కంటిన్యూస్గా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండడము. ఎంత మహాత్ములైనా కూడా ఫిజికల్ బాడీలోకి వచ్చేప్పటికీ చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అటు ఇటు పక్కదారులు పట్టకుండా సరైన మార్గంలో నడిపించడానికి ఈ స్పిరిచువల్ గైడ్స్ సహాయపడుతూ ఉంటారు. ఆధ్యాత్మిక పథంలో ప్రతి ఇన్కార్నేటెడ్ డిసైపుల్కి, అంటే ఏదైనా చాలా ముఖ్యమైన పని చేయడానికి జన్మ తీసుకున్న ఇన్కార్నేటెడ్ డిసైపుల్కి తప్పనిసరిగా స్పిరిచువల్ గైడ్ ఉంటారు. అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ జన్మలో ఏదో ముఖ్యమైన పని చెయ్యాలి, ఆ ఉద్దేశం ఉంది అన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి స్పిరిచువల్ గైడ్స్ అసైన్ చేయబడతారు, వాళ్ళకి ఉంటారు. అయితే టిబెటన్ బుద్ధిస్ట్ ట్రెడిషన్లో గెషేలా ఆర్ కెంపో అంటే సాధారణ సాధువుల కంటే హయ్యర్ లెవెల్ వాళ్ళు రింపోచే అంటే రీఇన్కార్నేటెడ్ హై లామా, మళ్ళీ జన్మ తీసుకున్న గొప్ప లామాలని మొదట్లో గైడ్ చేయడానికి సాధారణ మాంక్స్ కాదు, కొంచెం హయ్యర్ లెవెల్ వాళ్ళని అసైన్ చేస్తారు. అంటే మొదట్లో అంతా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, గైడ్ చేయడానికి, నర్చరింగ్ చేయడానికి చేస్తారు. అలాగే మాస్టర్ గారికి కేసుకు వచ్చేప్పటికీ మాస్టర్ గారికి 3 స్పిరిచువల్ గైడ్స్ అసైన్ చేయబడ్డారు.
సో దట్ ఎందుకు ముగ్గురు అంటే ఆయన స్పిరిచువాలిటీ అదే ట్రాక్లో ఉండి ఆయన జీవిత ఉద్దేశం పూర్తి చేయడానికి అటు ఇటు పోకుండా డిస్ట్రాక్ట్ అవ్వకుండా లేకపోతే ఇంకే ప్రాబ్లమ్స్ రాకుండా సరైన పాత్లో వెళ్ళేందుకు సహాయపడడానికి నర్చర్ చేయడానికి ముగ్గురు స్పిరిచువల్ గైడ్స్ని నియోగించబడ్డారు. మాస్టర్ గారి సద్గురువులు ఎన్నో జన్మల నుంచి వారి సద్గురువులు ఎప్పుడు మహాగురూజీ మెయిలింగ్ గారు. సద్గురు అంటే అర్థం ఏమిటి అంటే శాశ్వతంగా ఉండే ఆధ్యాత్మిక గురువు. మాస్టర్ గారికి ఎన్ని జన్మల నుండో వారి శాశ్వతమైన ఆధ్యాత్మిక గురువు మహాగురూజీ మెయిలింగ్ గారు. ఒక శిష్యుడికి ఒక సద్గురువే ఉంటారు, కానీ ఎంతోమంది స్పిరిచువల్ గైడ్స్ ఉండొచ్చు. స్పిరిచువల్ గైడ్స్ వేరు, సద్గురువు వేరు. సద్గురువు అన్నప్పుడు ఒక్క జన్మకే కాదు, జన్మ జన్మల పాటు ఆ సద్గురువే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ గైడ్ చేస్తూ స్పిరిచువల్ పాత్లో ముందుకు తీసుకెళ్తారు. అయితే స్పిరిచువల్ గైడ్స్ మాత్రం పరిస్థితి బట్టి ఏ జన్మలోనూ అలా మారుతూ ఉంటారు. సో ఇది మాస్టర్ గారు మొదట్లో మనకి ఇచ్చిన వివరాలు. తర్వాత వీడియోలో కంటిన్యూ చేద్దాం. మాస్టర్ గారు మనందరికీ అందించిన ప్రాణిక్ హీలింగ్, అర్హతిక్ యోగా, అందులో ముఖ్యంగా మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్, అందరికీ మంచి చేయాలనే కోరిక, ఆలోచన, చేయగల శక్తి అందించే మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్, వీటన్నిటి వెనకాల ఆయన పడిన శ్రమ, ఆయనని గైడ్ చేసిన గురువులు, ఆ వారి సద్గురువు గారి గురించి ఇందులో ఈ బుక్ రీడింగ్ సిరీస్లో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.